జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. ఓకే. ఏం చేస్తారన్న మీరు? ఏం చేస్తలేదు, ఇక్కడ కేబుల్లో నేను పనిచేస్తా. ఓకే. సో మరి జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వస్తా ఉంది కదా! సో మరి ఏ పార్టీ గెలిచే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ? అంటే అటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 తిరుగుతా ఉన్నారు ఫుల్‌గా. సో ఇంకో 10 డేస్‌లో ఎలక్షన్స్ ఉంటాయి. సో ఎట్లా ఉంది? ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ? నా ఒపీనియన్ అంటే ఏంటి, ఆ. సెంటర్లో బీజేపీ ఉంది, ఆ. ఇక్కడ ఎంపీ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఆ. అందుకే బీజేపీ కోటేస్తే మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. ఇంకొకటి హ్మ్. ప్రజెంట్ టైంలో ఏముందంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఆ. మొత్తం మతం మీద పని జరుగుతుంది. ఆ. సల్మాన్ ఖాన్ ఆ. వాళ్ళ ఇండిపెండెంట్గా ఫస్ట్ నామినేషన్ చేసిండు, అవును. తర్వాత బీఆర్ఎస్లో వెళ్ళిపోయినారు. ఆ. ఏంటి, వాళ్ళ మతం కోసం పనిచేసిన నాకు కబ్రిస్తాన్ కావాలంటే కేటీఆర్ ఏం చెప్తున్నారు, ఆ. మీకే పైసలతో కొనిసి జగలు ఇస్తాం కబ్రిస్తాన్ కోసం. ఆ. పెద్దమ్మ గుడి కోసం తెలంగాణలో ఏ లీడర్ అంటే ఏం మాట్లాడలేదు, ఒక్కటే ఒక లీడర్ ఉన్నారంటే మా బండి సంజయ్ అన్న. ఆ. వాళ్ళ గుడి కోసం ఆ. కొట్లాడిండు, మాట్లాడండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఓకే. ఈ జమ్మూ కాశ్మీర్లో మీరు చూడండి ఎంత డబ్బులు ఉంది, అన్నీ ఉంది, అంత పోయింది. ముస్లిం ఎక్కడ తక్కువ ఉన్నారంటే వాళ్ళ భాయిచారా, ఆ. ఎక్కడ లేకుండా అంటే కట్టేస్తారు. ఆ. అందుకే హిందుత్వ కోసం ఆ. నేను చెప్తున్నా, నా ఒపీనియన్ అంటే సరే ముస్లిం వాళ్ళు అంటే వాళ్ళ మతం కోసం పనిచేయండి, అంతే. హిందూ వాళ్ళు అంటే హిందూకి మీరు గుడి కోసం చెప్తా అంటే హాస్పిటల్ మీకు గుర్తొస్తుంది. మీరు హిందూ ఉన్నారా లేకుండా నాకు డౌట్ ఉంది. ఆ. ఎందుకంటే గుడి ఉంటే అంటే సరే ఆ. గుడి కట్టండి, డెవలప్మెంట్ చేస్తే అంటే డెవలప్మెంట్ చేసండి. ఆ. హిందూ పని ఉంటే అంటే ఇప్పుడు నీకు హాస్పిటల్ వస్తుంది. ఓకే. ముస్లింకి మీరు పైసలు ఖర్చు చేసి కబ్రస్థాన్ ఇస్తారా? ఆ. ఇది ఏంటి న్యాయమా? ఓకే. అందుకే మీరు హిందూ కోసం పనిచేస్తే అంటే బీజేపీ కోటేయండి, లేకుంటే మీరు ఎక్కడ వేస్తే అంటే వేయండి. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు ఏం నడుస్తుందంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఉమ్. మనకి ఇద్దరు ఉంటారు, ఉమ్. వాళ్ళకి ఉమ్. 10 మంది ఉంటారు, వాళ్ళకి అల్లకదేని ఉంటుంది. ఉమ్. మరి వాళ్ళ బియ్యం ఉమ్. ఎవరిస్తున్నారు? గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్, మోదీ ఇస్తున్నారు. అవును. అన్ని పని హాస్పిటల్లో వెళ్తే అంటే ఎవరు? గవర్నమెంట్ పని స్కీమ్ వాళ్ళకి కావాలి, ఉమ్. ఓటు ఎవరికి వేస్తారు? ఉమ్. వేరే వాళ్ళకి ఇస్తారు. రైట్. 70 ఇయర్స్ అయింది, ఉమ్. ముస్లిం వాళ్ళకి ఒకటే తెలుసు, ఉమ్. మన మతం కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ కోట వేయాలి. కానీ హిందూకి 2014 నుంచి 2015 దాకా అట్లా ఏం లేదు అంటే మోడీకి వేయాలి. ఉమ్. మోడీ ఎవరి కోసం పనిచేసిన వాళ్ళు? ఉమ్. వాళ్ళకి ఎవరు లేరు. ఉమ్. హిందుత్వ కోసం, మన కోసం, అందరి కోసం పనిచేస్తున్నారు. సో అంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే సో ఎంత ఓకే. సో జూబ్లీహిల్స్లో ఎట్లా ఉంది మరి పరిస్థితి? మరి మీరు చెప్పిన సిద్ధాంతాలు కావచ్చు, ఈ స్ట్రాటజీలన్నీ ఇక్కడ వర్క్ అవుతాంటారా? నేనైతే ఇంటికి వెళ్తున్నా అంటే కేబుల్ పని కోసం అడుగుతా అంటే సరే నేను యూపీ నుంచే వచ్చిన ఆదిత్యనాథ్ యోగి కోసం, బీజేపీ కోసం అందరికీ అడుగుతాను. ఎందుకు లేకుంటే నా పని నేను చేసి వెళ్ళిపోతా. అంతే. కానీ అందరు ఏం చెప్తున్నారు అంటే కేసీఆర్ చూసిన 10 ఇయర్స్, కాంగ్రెస్ కూడా చూసిన, ఇప్పుడు ఒకటే అందరికీ అంటే బీజేపీకి కూడా ఒకసారి ఓకే. టైం ఇస్తా అంటే ఈ బీజేపీకి అందరు ఇస్తారు ఈసారి ఓటు. ఓకే. జూబ్లీ హిల్స్లా నేను ఇక్కడ ఏరియాలో తిరుగుతాయి అంటే అందరు ఇదే చెప్తున్నారు, ఒకసారి బీజేపీకి కూడా వేస్తా. ఎందుకంటే లోకల్ ఎంపీ కూడా బీజేపీ వాళ్ళే కిషన్ రెడ్డి గారు ఉన్నారంటే బీజేపీకి వేస్తే మంచిగా అవుతుంది. దీపక్ రెడ్డి గారు మరి ఒకవేళ గెలిస్తే చేసే వ్యక్తేనా? మంచిగా పనిచేస్తారు. ఎందుకు అంటే బీజేపీలా క్యాండిడేట్కి సంబంధం లేదు. ఎందుకంటే బీజేపీ కమలం ఫుల్ అక్కడ సెంటర్ నుంచే పని చేయాలా. బీజేపీలో అంటే పని చేయాలి, అట్లా కాదు మీరు అయింది అంటే మళ్ళీ సెంటర్లో ఇక్కడ తిరుగుతాయి అంటే కాదు, పని చేయాలా. ఎక్కడి నుంచి నీకు పంపించిండు పబ్లిక్ ఓటేసి అక్కడ వెళ్ళేసి పని చేయాలి, చూడాలి. ఇది బీజేపీ. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణలో ఉంది. సో మరి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, అటు బీఆర్ఎస్ నుండి సునీత గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరికి ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ గెలవడానికి ఛాన్స్? అంటే పబ్లిక్ ఏమంటావు అన్నది? కాంగ్రెస్కి అయితే అందరు తిడుతున్నారు, బీఆర్ఎస్కి అంటే వాళ్ళ బీజేపీ బీఆర్ఎస్ ఫైట్. ఓకే. ఇంకొకటి ఏమైందంటే మధ్యలో ఒక వచ్చిందంటే ఈ అమ్మాయి ఉన్నారు కదా, వాళ్ళ ఇంకా ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళ వాళ్ళ కొడుకు వచ్చి కేసు అయ్యిండు. వాళ్ళ భార్య మా అమ్మ లేదంటే ఇవన్నీ వాళ్ళ పంచాయతీ నడుస్తుంది. ఇంతమంది గోపీనాథ్ వాళ్ళ పిల్లల మీద కేసు నడుస్తుంది. కాదు ఈ భార్య ఉంది కదా, ఆ ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ భార్య కాదు, సెకండ్ మ్యారేజ్ చేసిండు. అంటే నాకు తెలీదు, నేను అమెరికాలో ఉంటా, మా అమ్మ కాదు, నాకు టికెట్ ఎట్లా ఇచ్చిండు, ఎవరు ఇచ్చిండు అంటే కేసు నడుస్తుంది. ఎట్లా అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏమన్నా అంటే అందుకే బీజేపీ అందరికి చాయిస్. డెవలప్మెంట్ విషయంలో ఎట్లా ఉందన్న జూబ్లీహిల్స్ ఏరియాలలో రోడ్ విషయంలో? అంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? డ్రైనేజ్ ఇవన్నీ నేను చూసిన, వాటర్ ఉంటుంది, డెవలప్మెంట్ లేదు ఎక్కువ. అందుకే బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది.
సో మరి ఫైనల్గా ఈ స్కీమ్స్ పథకాల విషయంలో 6 గ్యారెంటీల పథకాల విషయంలో ఎట్లా ఉంది అమలు అవుతున్నాయి? ఏం అమలు ఎక్కడ ఉంది? 6 గ్యారంటీ ఇచ్చింది 2 ఇయర్స్, ఏం గ్యారంటీ ఏం లేదు. వాళ్ళ ఉట్టిగా చెప్తారు అంతే. నేను వచ్చేసిన అంటే గ్యారంటీ. బీజేపీ ఏం చెప్తే అంటే చేస్తారు, లేకుంటే చెప్పరు అట్లా. ఓకే.